లోక్సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్న టీఆర్ఎస్ మల్కాజ్గిరి సీటును ప్రతిష్టాత్మకంగా తీసుకుందా? ఇక్కడ విజయం సాధించేందుకు బలమైన అభ్యర్థులను బరిలో దింపాలనుకుంటోందా? ఇంతకీ ఈ సీటుపై ఆశలు పెట్టుకున్న నేతలెవరు? కేసీఆర్ ఎందుకింత ప్రత్యేకమైన ఆసక్తి మల్కాజ్గిరిపై చూపిస్తున్నారు? ముందస్తు ఎన్నికలకు వెళ్లి 88 సీట్లతో అధికార పగ్గాలు చేపట్టిన టీఆర్ఎస్ ఇప్పుడు లోక్సభ ఎన్నికలపై నజరు పెట్టింది. ఓవైపు ఫెడరల్ ఫ్రంట్ కోసం ప్రయత్నాలు చేస్తున్న గులాబీ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ పార్లమెంటు ఎన్నికల్లో 16 సీట్లు సాధించడమే లక్ష్యంగా ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. తెలంగాణలో 17 పార్లమెంటు స్థానాలు ఉన్న మిత్రపక్షం ఎంఐఎం హైదరాబాద్ స్థానంలో పోటీ చేస్తున్నందున ఆ స్థానాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇక ఖమ్మం, మహబూబాబాద్ స్థానాల్లోనే గులాబీ పార్టీకి కొంత ఇబ్బందికర వాతావరణం ఉంది. ఇప్పుడు ఆ సీట్లలోనూ విజయమే లక్ష్యంగా పక్కా స్కెచ్ వేస్తున్నారు కేసీఆర్. ఇప్పటి వరకు గ్రేటర్ హైదరాబాద్ పార్లమెంటు ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలవలేదు. దీంతో ఈసారి అన్ని సీట్లలో గెలుపుపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కసరత్తు చేస్తున్నారు. గ్రేటర్లో ముఖ్యంగా మల్కాజ్గిరి స్థానంపై ప్రత్యేక దృష్టి సారించింది టీఆర్ఎస్ అధినాయకత్వం. ఇక్కడి నుంచి గతంలో ఎంపీ మల్లారెడ్డి టీడీపీ నుంచి గెలిచి టీఆర్ఎస్ లో చేరారు. అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేశారు. దీంతో ఇప్పుడు ఆ స్థానంలో ఎవరిని బరిలోకి దింపుతారన్న చర్చ గులాబీ పార్టీలో జరుగుతోంది. మల్కాజ్గిరి పెద్ద పార్లమెంటరీ నియోజకవర్గం కావడంతో ఇక్కడ ఆర్థిక అంగబలం ఉన్న నేతను బరిలోకి దింపుతారన్న ప్రచారము జరుగుతోంది. మల్కాజ్గిరి పరిధిలో తాజాగా జరిగిన ఎన్నికల్లో ఎల్బీ నగర్ మినహా మిగతా నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ విజయం సాధించింది. దీంతో ఈసారి ఎలాగైనా మల్కాజ్గిరి స్థానాన్ని గెలుస్తామనే ధీమాతో టీఆర్ఎస్ అగ్రనాయకత్వం ఉంది. దీంతో ఈ స్థానం కోసం టీఆర్ఎస్ లో పలువురు నేతలు పోటీ పడుతున్నారు. ముఖ్యంగా ఉప్పల్ నియోజకవర్గం టికెట్ ఆశించి భంగపడ్డ మేయర్ బొంతు రామ్మోహన్ ఇప్పుడు మల్కాజ్గిరి స్థానంపై కన్నేశారు. ఈ టికెట్ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అయితే పెద్దల అండదండలు ఉండడంతో రామ్మోహన్ కు టికెట్ దక్కే అవకాశాలు ఉన్నాయని ఆయన అనుచరులు చెప్పుకుంటున్నారు. మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలో బ్రాహ్మణ సామాజిక వర్గం ఓట్లతో పాటు ఉత్తర భారతం నుంచి వచ్చి సెటిల్ అయిన వారు అధికంగా ఉన్నారు. దీంతో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి మాజీ సీఎస్ రాజీవ్ శర్మ పేరు కూడా ప్రముఖంగానే వినిపిస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వ సలహాదారుగా ఉన్న ఆయన కేసీఆర్ కు ఉద్యమ కాలం నుంచి చాలా నమ్మకంగా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజీవ్ శర్మకు అవకాశం కల్పిస్తారన్న చర్చ సైతం జరుగుతోంది. ఇక మరో సీనియర్ నేత ఢిల్లీలో పార్టీ అధికార ప్రతినిధి వేణుగోపాలాచారి కూడా తన ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ముథోల్ నుంచి పోటీ చేయాలని భావించిన కేసీఆర్ సూచన మేరకు ఆయన పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేశారు. దీంతో మల్కాజ్గిరి ఎంపీగా అవకాశం తనకే కల్పిస్తారన్న ఆశతో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో చేరిన బండారి లక్ష్మారెడ్డి పేరు కూడా వినిపిస్తోంది. ఎన్నికల ముందు పార్టీలో చేరిన ఆయనకు ఎమ్మెల్సీ లేదా మరేదైనా పదవి ఇస్తామని కేటీఆర్ హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆర్థిక అంగబలం ఉన్న నేత కావడం కేటీఆర్ కు సన్నిహితంగా మెలుగుతూ ఉండడంతో టికెట్ దక్కుతుందనే ప్రచారం ఊపందుకుంది. ఇక మరో నేత మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సైతం తీవ్రంగానే ప్రయత్నాలు చేస్తున్నారు. సిట్టింగులందరికీ అసెంబ్లీ టికెట్ ఇచ్చినా తనకు ఇవ్వలేదు కాబట్టి లోక్సభ సీటును తనకే కేటాయించాలని అధినాయకత్వాన్ని కోరుతున్నారు. మొత్తానికి మల్కాజ్గిరి స్థానంపై ఫోకస్ పెట్టిన టీఆర్ఎస్ ఈ సీటును ఎలాగైనా గెలవాలనే టార్గెట్తో ముందుకెళ్తోంది.